Hello friends and well wishers of RKS Apex. Once again welcome to our RKS YouTube channel. Now see here, newspaper reading for better communication. There in the series we have reached 47th episode. ఇందులో 47 ఎపిసోడ్ చేరాం మనం. Nice. So let's continue with the next vocabulary. The first one here. Mamata meets Uddhav says NDA government may not last long. NDA government may not last long అని చెప్తున్నాను అంతా కూడా. ఇక్కడ LAST అంటే మనకు హలో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ లాస్టర్ ఓకే ఇట్లా లాస్ట్ అంటే చివరని వస్తుంది అంతా కూడా. కానీ అది వేరు, ఇక్కడ వర్బ్గా వాడుతున్నాం. అంటే వర్బ్గా వాడడం చాలా బాగుంటుంది, అది తెలుసుకోవాలి కూడా. LAST లాస్ట్ అంటే ఫ్రెండ్స్ కొనసాగు, అంటే ఇలా కొనసాగడం, ఎంతసేపు కొనసాగని మీటింగ్ అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ 2 hours అంటే 2 గంటలు కొనసాగింది. ఓకే, ఒక ఎక్కువ కాలం మనీకి కూడా వాడతారు అనమాట ఇక్కడ. ఓకే, లాస్ట్ టైం ఐ బాట్ వన్ ల్యాప్టాప్, అఫ్ కోర్స్ ఇట్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ 4 years, 4 ఏళ్ళ వరకు అది సర్వీస్ని ఇచ్చింది అన్నట్టు అంతా కూడా. ఓకే, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్ అంటే ఇది ఎక్కువ కాలం ఉండదు, మనీకి ఉండదు అని చెప్పడం. ఓకే, డోంట్ బై దాట్, ఇట్స్ ఏ ప్లాట్ఫామ్ ప్రోడక్ట్, ఇట్ వోంట్ లాస్ట్ లాంగ్, ఎక్కువ కాలం రాదు బాబు అని చెప్పడం. ఇలాగా ఇక్కడ వచ్చేసరికి టు కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఎంతసేపు ఉందన్నట్టు అక్కడ. సో మమత మీట్స్ ఉద్ధవ్ సేస్ ఎన్డీఏ మే నాట్ లాస్ట్ లాంగ్ అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు అని చెప్తుంది అంతా కూడా, నిలవకపోవచ్చు అని చెప్తుంది అక్కడ. అదే అడ్జెక్టివ్ తీసుకుంటే ద ఓన్లీ వన్ అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఈస్ లెఫ్ట్, ఇక మిగిలిన కొంచెం ఉంది, లాస్ట్ పీస్ కొంచెం ఉంది, అదే వస్తుంది అక్కడ. అదే యాడ్వర్బ్ అయితే మోస్ట్ రీసెంట్, లాస్ట్ అంటే ఈ మధ్యన అన్నట్టుగా అట్లా కూడా. ఓకే, చూద్దాం 1 by 1. వర్బ్ ద మీటింగ్ లాస్టెడ్ 2 hours అంటే ఆ మీటింగ్ 2 గంటలు కొనసాగింది. ద డ్రాట్ లాస్టెడ్ ఫర్ సెవరల్ మంత్స్ అంటే అక్కడ వచ్చిన కరువు కొన్ని నెలల పాటు కొనసాగింది. అడ్జెక్టివ్ మై లాస్ట్ క్లాస్ ఎండ్స్ ఎట్ 4 o'clock అంటే నా చివరి లెసన్, చివరి క్లాస్ నాది 4 గంటలకు అయిపోతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మై షెడ్యూల్ ఈస్ డిఫరెంట్. ఓకే ఫైన్. దెన్ వెన్ వర్ యూ దేర్ లాస్ట్ అంటే నువ్వు చివరిసారిగా ఇక్కడ ఎక్కడున్నావు నువ్వు. వెన్ వర్ యూ దేర్ లాస్ట్ అంటే అక్కడ చివరిసారిగా, ఇక్కడ వచ్చేసరికి యాడ్వర్బ్, హియర్ ఇట్ ఈస్ అడ్జెక్టివ్, హియర్ ఇట్ ఈస్ వర్బ్. ఇక్కడ 3 ఇంపార్టెంటే, కానీ అడ్జెక్టివ్ యాడ్వర్బ్ మనం చాలాసార్లు చూసి తెలుసు కూడా, కానీ వర్బ్గా కూడా ఉంటుంది విషయం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ LAST లాస్ట్ ఇన్ ద సెన్స్ కొనసాగు, లాస్టెడ్ ఇది పెట్టుకోవడమే, ఇట్స్ ఎ రెగ్యులర్ వర్బ్. సో మే నాట్ లాస్ట్ లాంగ్ అంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ద మీటింగ్ లాస్టెడ్ 2 hours 2 గంటలు కొనసాగింది ఇట్లా. వీడియో క్లిప్ షోస్ ట్రైనీ IAS ఆఫీసర్స్ మదర్ బ్రాండిషింగ్ గన్ అండ్ థ్రెటనింగ్ ఫార్మర్. బ్రాండిషింగ్ అంటే కనుక ఒక గన్ ఏదైనా చేతిలో ఉంటే ఇలా ఇలా భయపడ్డాం, ఇలా ఊపుతూ కనుక. కొంతమంది ఫింగర్ చూస్తారు ఏ జాగ్రత్త అన్నట్టు. అట్లాగా ఒక వెపన్ ఏదైనా తీసుకొని ఇలా ఇలా చూపిస్తే కనుక దాన్ని బ్రాండిషింగ్ అంటారు. అంటే చేతిలో కర్ర కానీ గన్ కానీ తీసుకొచ్చి ఇలా చూపించడం. ఓకే, రైట్. ఇలాగా బ్రాండిష్ వర్బ్. టు వేవ్ సంథింగ్ ఇన్ ద ఎయిర్ ఇన్ ఏ థ్రెటనింగ్ ఆర్ ఎక్సైటెడ్ వే. ఒకటి థ్రెటనింగ్ కావచ్చు, ఇంకోటి ఎక్సైటెడ్ అంటే ఇట్లాగా. మీరు ఒకసారి అన్నలు ఉంటారు కదా, అన్నలు మావోయిస్ట్ వాళ్ళు గన్ పట్టుకుని ఏమంటారు, ఓ ఇలా అంటారు కదా, అలా అంటాన్ని కూడా బ్రాండిషింగ్ అంటారు అనమాట ఇక్కడ. అంటే ఒక ఎక్సైటింగ్ ఆవేశపూర్తిలాగా ఊపడాన్ని, ఇంకోటి భయపెట్టడానికి, రెండింటికి వాడతారు ఇది. క్లియర్. ఏ మాబ్ కేమ్ ఓవర్ ద హిల్. మాబ్ అంటే అల్లరి మూక గుంపు, వాళ్ళందరూ కొండపైకి అలా ఎక్కారు. ఎలాగా ఎల్లింగ్ అంటే అరవడం, అరుచుకుంటూ. అండ్ బ్రాండిషింగ్ స్టిక్స్ పట్టుకొని అరుచుకుంటూ ఇట్లాగా పైకి వచ్చారు, అంటే కొండపైకి చేరుకున్నారు. ఏ మాబ్ అంటే అల్లరి మూక గుంపు ఇట్లాగా. కేమ్ ఓవర్ ద హిల్ ఎల్లింగ్, YLL అంటే అరచు, గట్టిగా అరవడాన్ని ఎల్ అంటారు, LL. ఓకే, దిస్ మార్నింగ్ దే బోత్ వర్ ఎల్లింగ్ ఎట్ ఈచ్ అదర్. ఈరోజు పొద్దున్న వాళ్ళు ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ఎల్ అంటే అరుచుకోవడం అన్నట్టు. ఓకే రైట్. బ్రాండిషింగ్ అంటే కనుక ఇలా ఊపడం, స్టిక్స్తో ఊపుకుంటూ పైకి వచ్చారు వాళ్ళు. షీ రష్డ్ ఇన్ టు ద ఆఫీస్ బ్రాండిషింగ్ ఏ లెటర్. ఒక లెటర్ పట్టుకొని ఇలా ఉత్తు వచ్చేసినాడు. అంటే ఆ లెటర్లో ఏదో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, దాన్ని బట్టి ఎవరైనా బెదిరించవచ్చు, లేదంటే కోపం వాళ్ళ మీద ఏదైనా తన ప్రతాపాన్ని చూపించవచ్చు. అలాగా ఒక లెటర్ పట్టుకుని ఉత్తు ఇలా వచ్చేసారు. సో షీ రష్డ్ ఇన్ టు ద ఆఫీస్ బ్రాండిషింగ్ ఏ లెటర్. డోంట్ యూస్ డిరోగేటరీ లాంగ్వేజ్ అగేన్స్ట్ స్మృతి ఇరానీ సేస్ రాహుల్. సో ఈ వర్డ్ చూడండి, డిరోగేటరీ అంటే కనుక అసభ్యకరమైన, లేదంటే అవమానకరమైన. డిరోగేటరీ రిమార్క్స్ అంటారు, అంటే ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళను
కాస్త హర్ట్ చేసే విధంగా వాడేటువంటి డైలాగ్స్ అనమాట ఇక్కడ. సో రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అలాంటి వాడద్దు మీరు అన్నారు ఇక్కడ. సో డోంట్ యూజ్ డిరోగేటరీ లాంగ్వేజ్ అగెయిన్స్ట్ స్మృతి ఇరానీ సేస్ రాహుల్. అవమానకరమైన, నాట్ షోయింగ్ రెస్పెక్ట్. హీ మేడ్ సమ్ డిరోగేటరీ కమెంట్స్ అబౌట్ హర్ అపీరెన్స్. అంటే ఆయన ఒక కామెంట్ చేశారు ఆవిడ గురించి, ఆవిడ ఎలా ఉన్నారో అన్నట్టుగా ఆవిడ అపీరెన్స్ గురించి కొన్ని అభ్యంతరకమైన కమెంట్స్ చేశారు. అంటే ఒక వ్యక్తిని అలా చేయకూడదు కదా, అందుకనే అసభ్యకరంగా అలా చేయకూడదు అన్నట్టు ఆయన చేశాడు అది. హీ మేడ్ సమ్ డిరోగేటరీ కమెంట్. హీ రిఫ్యూజ్ టు విత్డ్రా డిరోగేటరీ రిమార్క్స్ మేడ్ అబౌట్ హిస్ బాస్. అతను వాళ్ళ బాస్ గురించి కొన్ని కామెంట్ చేశారు, దాన్ని వెనక్కి తీసుకోమంటే లేదు నేను చెప్పిన కరెక్ట్ అన్నట్టు ఆయన అలా గట్టిగా ఉన్నాడు. హీ రిఫ్యూజ్ టు విత్డ్రా, అతను చేసినటువంటి కామెంట్స్ని, రిమార్క్స్ని అతను వెనక్కి తీసుకోవడం లేదు, వాళ్ళ బాస్ గురించి అతను చేసినటువంటి వాక్యాలను వెనక్కి తీసుకోవట్లేదు అని చెప్తున్నారు అంతా కూడా. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఎక్కువగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇనీషియల్గా ఉన్నారు చూస్తారా, బిగినర్స్ వాళ్ళని ఉద్దేశించి చేయబడుతుంది. అంటే వాళ్ళ కోసం, వాళ్ళ ఉద్దేశించి కాదు, అందరూ చూడొచ్చు, బట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అందుకని ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇలా చిన్న పారాగ్రాఫ్స్ ఏమి ఉన్నాయి ఒకసారి చదవండి చక్కగాను. అంటే కేవలం హెడ్లైన్స్ చదివితే వొకాబులరీ వల్ల అంత ఉపయోగం రాదు. ఒక పారాగ్రాఫ్ మొత్తం చదవడానికి కనుక మనం అలవాటు చేసుకుంటూ వెళ్తుంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లస్ కొన్ని తేలిగ్గా ఉన్నటువంటి కొన్ని చదవడం వల్ల వర్డింగ్ కాంబినేషన్స్ కొత్త తెలుస్తుంటే బాగుంటాయి. సో ఈరోజు మనం ఈ పారాగ్రాఫ్ చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఓకే, 1 minute. Okay, 1 minute, I will make it here. One minute, friends. సరే ఒక్క నిమిషం జస్ట్. ఓకే, నౌ ఇట్స్ ఫైన్. ఒకసారి ఈ పారాగ్రాఫ్ చదివే ప్రయత్నం చేద్దాం. సి, డోంట్ యూస్ derogatory language against Smriti Irani, says Rahul. Okay, see here. The leader of the opposition in the Lok Sabha, Rahul Gandhi, made a public appeal. ఇక్కడ మనకు అలవాటు అవుతుంది చూడండి, మేడ్ ఏ పబ్లిక్ అపీల్. అపీల్ అంటే తెలుసు కదా, వాళ్ళను విన్నవించుకోవడం, వాళ్ళు చెప్పడం, ఇలా చెప్పడం. అక్కడ మేక్ అనే పదం వాడితే బాగుంటుంది. మేక్ ఏ పబ్లిక్ అపీల్. అందరికీ తన పబ్లిక్ని ఒక అడుగుతున్నారు, ఇలా విన్నవించుకుంటున్నారు ఇక్కడ. ఆస్కింగ్ కాంగ్రెస్ వర్కర్స్ అండ్ అదర్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్. మీరు లాస్ట్ టైం స్ట్రక్చర్స్ అని ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తాం. స్ట్రక్చర్స్, అందులో ఒక పని చేయకుండా అడ్డుకోవడం అవ్వడం అంటే ఫ్రమ్ ప్లస్ ఇంఫామ్ చెప్పుకున్నాం. ఫ్రమ్ ప్లస్ ఇంఫామ్ చూడండి మళ్ళీ వస్తుంది, రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్. అంటే ఇలా పారాగ్రాఫ్స్ చదవడం వల్ల మనం ఇంతకుముందు చదివిన వొకాబులరీ వర్డ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఇంకొంచెం త్వరితగతిన లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? సో రిఫ్రెయిన్ ఫ్రమ్. సో హీ మేడ్ ఏ పబ్లిక్ అపీల్ ఆస్కింగ్ కాంగ్రెస్ వర్కర్స్ అండ్ అదర్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ derogatory language against former Union Minister Smriti Irani. అంటే ఆవిడ మీద అలాంటి వ్యాఖ్యలు చేయకుండా, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండడబ్బా అని చెప్పి ఆయన కొంచెం కోరుతున్నారు అంతా కూడా. సో హిస్ రిమార్క్స్ కమ్ amid a flurry of remarks and mimes. ఫ్లరీ ఆఫ్ రిమార్క్స్ అంటే కనుక కొంచెం వేగంగా ఆ రిమార్క్స్ స్ప్రెడ్ అవుతూ, మిమీస్ అంటే కనుక ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడం. ఓకే, మిమీస్. సో ఏ ఫ్లరీ ఆఫ్ రిమార్క్స్ అంటే ఎక్కువగా వేగంగా ఆ రిమార్క్స్ ప్లస్ ఆ భావనలు స్ప్రెడ్ అవుతూ ఆన్ స్మృతి ఇరానీ ఆఫ్టర్ షీ వెకేటెడ్ హర్ అఫీషియల్ బంగ్లా ఫాలోయింగ్ డిఫీట్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్ టు ద కాంగ్రెస్ కిషోరీలాల్ శర్మ ఇన్ అమేథీ. అమేథీలో ఆవిడ ఓడిపోవడంతో తన ఇచ్చినటువంటి బంగ్లా ఏదైతుందో ఆ బంగ్లాని ఆవిడ వెకేట్ చేస్తున్నారు. అప్పుడు ఏవో కామెంట్స్ వచ్చినాయి, సంథింగ్ అలాగా చేయొద్దు అని చెప్పి ఆయన కోరుతున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మిస్టర్ రాహుల్ గాంధీ అని స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో.
విన్నింగ్ అండ్ లూజింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్, అంటే గెలవడం ఓడిపోవడం జీవితంలో వస్తూ ఉంటాయి కదా. సో విన్నింగ్ అండ్ లూజింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్. ఐ అర్జ్ ఎవ్రీ వన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ డెరోగేటరీ లాంగ్వేజ్. చూడండి, రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ అంటే ఆ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వాడడం వల్ల చూడడం వల్ల మనకు ఫిక్స్ అవుతుంది, అంటే ఆ పర్టికులర్ వర్డ్ తాలూకా స్ట్రక్చర్ అనే సాఫ్ట్వేర్ లోపల లోడ్ అవుతుంది. ఒక 2-3 టైమ్స్ చూడడంతో అలవాటు అయిపోతుంది, ఓ ఇంతే కదా అనిపిస్తుంది కూడాను. క్లియర్. సో అందువల్ల ఇక్కడ ఏమంటున్నాడు ఇతను, ఐ అర్జ్ ఎవ్రీ వన్, నేను ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను, కోరుతున్నాను, ఏమని, ఎవ్రీ వన్ టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్, అలాంటి కామెంట్స్ చేయకుండా ఉండండి అని కోరుతున్నాను, అండ్ బీయింగ్ నాస్టీ టువర్డ్స్ స్మృతి ఇరానీ, ఓకే, అండ్ ఎనీ అదర్ లీడర్ ఫర్ దట్ మ్యాటర్. అంటే అసలు ఆ విషయానికి వస్తే తనని కాదు ఎవరిని కూడా అలా చేయకూడదు, అలాంటి కామెంట్స్ చేయకూడదు చెప్తున్నారు అనమాట. హ్యూమిలియేటింగ్ అండ్ ఇన్సల్టింగ్. హ్యూమిలియేటింగ్ అంటే కనుక అవమానపరచడం, ఇన్సల్టింగ్ అంటే సేమ్ కొంచెం చిన్న చూపు అలాగా అవమానించడం, ఇది కూడాను హ్యూమిలియేటింగ్ అంటే వాళ్ళని ఎక్కువగా అవమానానికి గురి చేయడం, ఓకే, తిట్టడం, ఇలాంటివన్నీ కూడా పీపుల్ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్. చూడండి ఎలా వాడారు, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్, ఓకే. ఇన్సల్టింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్. అంటే ఇలాంటి వర్డింగ్స్ అనేవి మీకు లాంగ్వేజ్లో కొత్తదనం తీసుకొస్తుంది. మనం చిన్నప్పటి నుంచి విన్నవి, అరే అది బలహీనత కాదు బాబు, అది బలం కాదు బలహీనత అనేస్తాం, కానీ ఇక్కడ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్. అలాగా న్యూస్ పేపర్స్ చదవడం వల్ల మంచి ఎక్స్ప్రెషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. మిస్టర్ గాంధీ సెడ్. సో ఈవిడ ఇరానీ గారు ఎవరంటే, మిస్ ఇరానీ హ్యాడ్ డిఫీటెడ్ మిస్టర్ గాంధీ ఫ్రమ్ అమేథీ ఇన్ ద ఇయర్ 2019 లోక్సభ ఎలక్షన్. 2019లో ఈవిడ గాంధీని, రాహుల్ గాంధీని ఓడించారు. బట్ లాస్ట్ టు మిస్టర్ శర్మ బై మార్జిన్ ఆఫ్ ఓవర్ 1.6 lakh ఓట్స్ ఇన్ ద 2024 ఎలక్షన్. మొన్న ఓడిపోయారు అన్నమాట 1.6 lakh మార్జిన్తో అంతా కూడా. ఓకే, ఈ మొత్తం దీనిలో మీకు మరొకసారి చెప్పేది ఏమంటే, రిఫ్రైన్ ఫ్రమ్ ఇన్ఫార్మ్ చాలా బాగా వాడారు. రెండోది అర్జ్ సంబడి టు డూ సంథింగ్. ఐ అర్జ్ ద పీపుల్ టు ఫాలో ద వొకాబులరీ అండ్ డైలీ బేసిస్. ఓకే, ఐ అర్జ్ ద పీపుల్ టు ఫాలో అట్లాగా. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఏ వీక్నెస్, ఇట్స్ సైన్ ఆఫ్ వీక్నెస్ నాట్ స్ట్రెంగ్త్, అంటే వర్డింగ్స్ అలాగా కొంచెం చెక్ చేసుకుంటుంటే లాంగ్వేజ్ పరంగా మనకు డెవలప్మెంట్ బాగుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. క్లియర్, ఫైన్ ఫైన్. నెక్స్ట్ Calcutta High Court directs Bengal government to exhume youth's body. Exhume అంటే కనుక ఒక డెడ్ బాడీ ఏదన్నా లోపల పాతి పెడతారు కదా, దాన్ని మళ్ళీ తిరిగి తవ్వి తీయడం ఎక్స్హ్యూమ్ అంటారు అనమాట. ఎక్స్హ్యూమ్ అంటే టు రిమూవ్ ఏ డెడ్ బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ బరీడ్, అంటే పాత పట్టిన తర్వాత మళ్ళీ దాన్ని తీయడం. అచ్చా ఏదో సినిమా పేరు చెప్తున్నారే, ఏమంది, ఆ దృశ్యం 2నా సెకండ్ పార్ట్ కదా, అంతే దృశ్యంలో సెకండ్ పార్ట్, అందులో బాడీని మళ్ళీ తిరిగి తీసుకుంటారు కదా పోలీస్ స్టేషన్ దానిలో కింద ఉంటుంది అట్లాగా, దాన్ని ఎక్స్హ్యూమ్ అనొచ్చు. ఓకే, గుడ్. సో ఎక్స్హ్యూమ్. సో ద బాడీ వాజ్ ఎక్స్హ్యూమ్డ్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ద జడ్జ్, అంటే జడ్జి గారి ఆజ్ఞ మేరకు ఆ బాడీ మళ్ళీ తిరిగి తవ్వి బయటికి తీయబడ్డది అని చెప్పడం ఎక్స్హ్యూమ్. అఖిలేష్ కార్నర్స్ యూపీ గవర్నమెంట్ ఓవర్ ఫ్లైట్ ఆఫ్ పూర్ డ్యూరింగ్ ఫ్లడ్స్. అఖిలేష్ కార్నర్ అంటే కనుక మనకు మూలాన్ని వస్తుంది కదా, అది వేరు. ఇక్కడ కార్నర్ అంటే కనుక వాళ్ళని కొంచెం ఇబ్బందులో పడేయడం, కాస్త చిక్కుల్లో పెట్టడం, అట్లంతా కూడా. సో అఖిలేష్ కార్నర్స్ యూపీ గవర్నమెంట్ ఓవర్ ఫ్లైట్ అంటే కనుక దుస్థితి, అంటే వాళ్ళ దుర్భరమైన స్థితిని ఫ్లైట్ అంటారు. ఫ్లైట్ ఆఫ్ పూర్ డ్యూరింగ్ ఫ్లడ్స్లో అంటే ఈ వరదలు వచ్చినాయి కదా, ఆ టైంలో అక్కడ పేదల యొక్క స్థితిని చూసి అతను యూపీ గవర్నమెంట్ని కార్నర్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు అంటే, ఇంత దుర్బల స్థితిలో ఉంటే కనుక ప్రభుత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నమాట. అలా కార్నర్ చేస్తున్నారంట. కార్నర్ అంటే కనుక టు ఫోర్స్ ఎ పర్సన్ ఆర్ యానిమల్ ఇన్ టు ఎ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఈస్ నో ఎస్కేప్, అంటే వాళ్ళు ఎటువైపు పారిపోకుండా అలా నిలిపించి ఉండడం, కార్నర్ చేయడం. ఇక్కడ కార్నర్ చేయడం అంటే తన క్వశ్చన్స్ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తూ కొంచెం ఎరకాట్లో పెట్టడం. అదే కార్నర్ అడ్జెక్టివ్ అయితే మూల అంటాం. అక్కడ మూల కార్నర్ ఏ పార్ట్ ఆఫ్ ఎ లార్జ్ ఏరియా ఆఫ్ అండ్ సమ్వేర్ ఫార్ అవే, ఒక మూల ఉంటుంది, ఆ కార్నర్లో పెట్టినాను అంటాం అక్కడ అలాగా. సరే, వన్స్ ద పోలీస్ హ్యాడ్ కార్నర్డ్ హర్ ఇన్ ద బేస్మెంట్ షీ గేవ్ హర్ సెల్ఫ్ అప్. ఎప్పుడైతే పోలీస్ వచ్చి ఆవిడని కార్నర్ చేశారో ఆవిడ ఇంకా పారిపోవడం ఆపేశారు. అంటే అటు పారిపోతుంది ఇటు పారిపోతుంది, వచ్చేసి అటు ఇటు చుట్టుముట్టేశారు, కార్నర్ చేస్తారు అక్కడ. అంటే అలా వచ్చి చుట్టుముట్టారు, దాంతో ఎటు పారిపోవడం లేక ఇంకా గేవ్ అప్, అంటే ఆవిడ పారిపోవడం ఆపేసి లొంగిపోయారు. దెర్ ఈస్ ఏ పోస్ట్ బాక్స్ ఆన్ ద కార్నర్.
దెర్ ఇస్ ఎ పోస్ట్ బాక్స్ ఆన్ ద కార్నర్. ఆ చివర పోస్ట్ బాక్స్ చూడన్న కార్నర్. ఇక్కడ కార్నర్ అనేది నౌన్ అవుతుంది, అది నౌన్. సో దే లివ్ ఇన్ ఏ రిమోట్ కార్నర్. ఇక్కడ కూడా నౌన్ ఏది, నౌన్. ఓకే, ఒక ఓకే నౌన్. సో దే లివ్ ఇన్ ఏ రిమోట్ కార్నర్ ఆఫ్ ముంబై. అంటే ముంబైలో ఒక మారుమూలలో అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు. ఓకే, దే లివ్ ఇన్ ఏ రిమోట్ కార్నర్ ఆఫ్ ముంబై. అంటే ముంబైకి దూరంగా ఒక మూలలో, అంటే ఒక ఏదో ఫార్ ఆఫ్ ప్లేస్లో వాళ్ళు నివసిస్తున్నారని చెప్పడం అంతా కూడాను. ఇలాగ ఫ్రెండ్స్ అఖిలేష్ కార్నర్స్ అంటే కనుక వర్బ్, ఇక్కడ నౌన్. నెక్స్ట్ 5 day heavy rain alert for AP. 5 day heavy rain alert for AP అంటే ఏపీని కొంచెం అలర్ట్ చేస్తుంది 5 రోజుల వర్షాలని కూడా. ఇక్కడ చూడండి, ఇందులో సింపుల్గా రోజు చూసేదే, అందుకని ఒకసారి చెప్పడం కోసం చెప్తున్నాను. 5 day heavy rain, అంతేగాని 5 days కాదు. అంటే మనం ఎక్కువగాను 5 days అని రాస్తుంటాం, కానీ అలా రాయకూడదు, ఎస్ తీసేయాలి. ఎప్పుడో తెలుసా, ఈ పక్కన ఒక నౌన్ ఉంటే కనుక. అంటే మేము ఒక 5 రోజులు ఒక ట్రిప్ వేసాం, అప్పుడు మీరు చెప్పాలి 5 day ట్రిప్, అంతేగాని 5 days ట్రిప్ కాదు. ఓకే, అలా కాకుండా ట్రిప్ ఎన్నాళ్ళు జరిగిందంటే ద ట్రిప్ కంటిన్యూడ్ ఫర్ 4 days ఆర్ 5 days. అంటే 5 days 4 days చెప్పచ్చు, కానీ దాని పక్కన మళ్ళీ నౌన్ యాడ్ చేస్తే కనుక ఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం అందరూ చాలామంది బీటెక్ చూస్తుంటాం కదా. బీటెక్ ఎన్ని సంవత్సరాలు మనం చెప్తాం కదా, బీటెక్ ఈజ్ ఏ 4 years కోర్స్ ఉంటాం. 4 years కోర్స్ తప్పు, మనం చెప్పాలి బీటెక్ ఈజ్ ఏ 4 year కోర్స్. 4 year కోర్స్, ఇక్కడ ఇయర్స్ కోర్స్ పక్కన నౌన్ ఉంది కదా, ఈ ఎస్ను ప్లీజ్ తీసేయాలి. అలా కాకుండా బీటెక్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ 4 years. ఫర్ 4 years, ఎస్ ఎండ్ ఆఫ్ 4 years పక్కన నౌన్ ఒకటి వచ్చిందంటే మాత్రం ఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? మరోసారి చెప్పిన 2 hours అనొచ్చు. ఓకే, దెన్ 5 years అనొచ్చు, కానీ 2 hours షో అనకూడదు. ఓకే, 5 years ప్లాన్ అనకూడదు. యూ నీడ్ టు సే 2 hours షో ఆర్ 5 year ప్లాన్. 5 year ప్లాన్ ఏమనాల్సి ఉంటుంది ఫ్రెండ్స్? 5 year ప్లాన్. 5 year ప్లాన్ చెప్పాల్సి ఉంటుంది. అందుకని 5 years ప్లాన్ అనకూడదు, 5 year ప్లాన్. 2 hours షో, 2 hour ప్రోగ్రామ్, ఇట్లా అంతా కూడా. క్లియర్? సో కొన్ని న్యూస్ పేపర్లో వచ్చినవి కూడా మనం చూడొచ్చు. 2-month-old girl kidnapped from Simhadri Express. 2-month-old girl, 2 months కాదు, 2-month-old girl అంటే పక్కన గర్ల్ నౌన్ కదా, ఇంకా ఎస్ తీశారు, 2 month. నెక్స్ట్ సీఎం రిటర్న్స్ టు తాడేపల్లి ఆఫ్టర్ 2 day ఢిల్లీ ట్రిప్. ఇది ఎప్పుడు బాగుంటుంది, ఇది ఓల్డ్ న్యూస్ పేపర్ అండి, కంగారు పడకండి. ఓకే, అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు స్టేట్మెంట్ అది. సో సీఎం రిటర్న్స్ టు తాడేపల్లి ఆఫ్టర్ 2 day ఢిల్లీ ట్రిప్. అంతేగాని ఇక్కడ 2 days కాదు, 2 day పక్కన ఢిల్లీ ట్రిప్ ఒక నౌన్ కదా, ఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఓకే, రైట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో విల్ మీట్ tomorrow. Thank you. Bye-bye. Nice friends, we'll meet again. Nice. Thank you. Bye-bye.